చతుర్భుజం, భూ అనేది మహాప్రాణం. తర్వాత సర్వ విఘ్నోప, అది కూడా ఘ, ఒత్తు ఘ అనేది మహాప్రాణం. తర్వాత అంబరధరం, ధరం అనకూడదు, ధరం. తర్వాత వీటిని పద విభాగం చేద్దాం. శుక్ల, అంబర, ధరం, విష్ణుం, శశివర్ణం, చతుర్భుజం, ప్రసన్న వదనం, ధ్యాయేత్ సర్వవిఘ్నాః ఉపశాంతయే. దీంట్లో మనము విభక్తులు గుర్తిస్తే దాని అర్థం ఏంటో తెలుసుకోవడం చాలా సులువు అవుతుంది. శుక్ల అంబరధరం అంటే ద్వితీయ ఏకవచనం, విష్ణుం ద్వితీయ ఏకవచనం, శశివర్ణం ప్రథమ ఏకవచనం, చతుర్భుజం ప్రథమ ఏకవచనం, ప్రసన్నవదనం ప్రథమ ఏకవచనం. తర్వాత సర్వవిఘ్నాః ఉపశాంతయే, ఇది పంచమి ఏకవచనం. ఈ శ్లోకం మొత్తానికి క్రియాపదం వచ్చేసి ధ్యాయేత్, అంటే ధ్యానము చేయాలి. ఎవరిని ధ్యానం చేయాలి? ఇది ప్రతిపదార్థంలో మనకు తెలుస్తుంది. శుక్లాంబరధరం అంటే శుక్ల అంటే తెల్లని వస్త్రములు ధరించినవాడు. తెల్లని వస్త్రములు అంటే భగవంతుడు కూడా వస్త్రములు ధరిస్తాడు అన్న విషయం కాకుండా తెలుపు అనేది సత్వగుణానికి ప్రతీక కాబట్టి సత్వగుణ సంపన్నుడు అని తీసుకోవాలి. విష్ణుం, విష్ణుం అంటే విష్ణువు. వ్యాపకత్వాత్ విష్ణువు అంటారు, అంటే సర్వము వ్యాపించి ఉన్నవాడు విష్ణువు, పరమాత్మ. శశివర్ణం, శశి అంటే చంద్రుడు, చంద్రుని లాంటి ప్రకాశము కలిగిన వాడు. మనకు రాత్రులు చంద్రుడు, పౌర్ణమి నాటి చంద్రుడు ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, అతన్ని చూస్తే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో, అలా పరమాత్మ వదనం కూడా అలా ఉంది అని. చతుర్భుజం, చతుర్భుజం అంటే 4 చేతులు కలవాడు. భగవంతుడికి 4 చేతులు ఎందుకుంటాయి?